బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రా శ్రీహరి మృతి పట్ల హుస్నాబాద్లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో 40 సంవత్సరాల రాజకీయ జీవితం, పదవులు ఆశించకుండా సంక్షేమం కోసమే పనిచేశారని, హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో పేరొందిన నాయకుడిగా వివిధ హోదాల్లో పనిచేశారని, గ్రామస్థాయి సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి హుస్నాబాద్ ప్రాంతానికి వారు చేసిన సేవలను కొనియాడుతూ వారి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్ రెడ్డి, లకావత్ మానస, మాలోతు లక్ష్మి, బిలు నాయక్, కన్నోజు రామకృష్ణ, ఎంఏ అన్వర్, బద్దిపడుగ రాజిరెడ్డి, పోతారం రాజు, చిత్తారి శ్రీనివాస్, వికాస్ యాదవ్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. వారు పేడ మండలకు చెంది అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవ అందించినటువంటి నాయకుడు. టీడీపీ పార్టీలో కానీ, బీఆర్ఎస్ పార్టీలో కానీ ఎంపీపీ కానీ, అదేవిధంగా జెడ్పీటీసీగా చేసి హుస్నాబాద్ నియోజకవర్గానికి పేద ప్రజల వర్గాలకు చాలా మంది వర్గాలకు ఆయన చేసిన సహాయ సహకారాలు ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ఒక మంచి నాయకుని మేము పోగొట్టుకున్నామని చెప్పి ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా వారు దమ్మున్న నాయకులు, మరి వారు ప్రజల పట్ల చాలా అభిమానం ఉంది. మరి ప్రజలు కూడా వాళ్ళని చాలా అభిమానించేది. మరి వారు ఎన్నో పదవులు అలంకరించడం జరిగింది. ఎంపీగా, మరి జెడ్పీటీసీగా, మరియు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా కూడా కొనసాగడం జరిగింది. మరి వారు అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు మరణించడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఏ సమస్య వచ్చినా నేనున్నాని నిలబడి ప్రజలకు సేవించిన ఒక మంచి నాయకుడు. వారు ఈరోజు సరిపోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. బండి కారు ఆపి చిన్న పిల్లలని చూడకుండా, పెద్దోళ్ళని చూడకుండా, బాబు బాగున్నారా, బాబు మంచిగా పిల్లలు బాగున్నారా, చదువుకుంటున్నావా అని అందరినీ పలకరించుకుంటూ పోయే ఒక మంచి నాయకుడు. అతడు ఇప్పుడు మన మధ్యలో లేనందుకు చాలా మన బీఆర్ఎస్ పార్టీకి చాలా తీరని లోటు. ఎక్కడ సమస్యల్లో కూడా పేద ప్రజలకు అండగా నిలబడ్డ నాయకుడు కరస్యార్ గారు. అదేవిధంగా 40 సంవత్సరాల్లో అనేక ఒడుగుదొడుకులు, కష్ట నష్టాలు ఓర్చుకొని ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం పదవున్నా లేకున్నా పోరాటం చేసిన నాయకుడు కరస్యార్ గారు. తోడుకుండాలని చెప్పే నాయకుడు కరస్యార్ గారు. రైలు పోవడం చాలా వారి ఆశయాలను తప్పకుండా మేము వాళ్ళ సేవలు చూసాం కాబట్టి వారి చూసాం కాబట్టి చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వారు ఆరోగ్యం లేకున్నా కూడా ఇక్కడ సంవత్సరాల వరకు రావడం జరిగింది. ఏ కుటుంబానికి కొంత కష్టం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో వ్యక్తి నాయకుడు. ఇట్లా నాయకుడు ఇంటిని కూడా పరిస్థితున్నారు. వారు కూడా చాలా మంది ఆకర్షిస్తాయి. ఆయన మనలో చాలా లీడర్షిప్, నాయకత్వం లక్షణాలు వచ్చిన చాలా వాళ్ళు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు కూడా అభినవ సంబంధంతో 40 సంవత్సరాలు 34 సంవత్సరాలు నా ముస్లిం రాజకీయాలు చేసేవాళ్ళు. ఇట్లా చిన్న వయసులోనే వారి నాయకులకు తెలుసు, వాళ్ళ పని గురించి నాకు తెలుసు. దీనికోసమే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా, మేము ఏ పార్టీలో కూడా నాయకత్వం కానీ మేము ఆలోచించే వాళ్ళం.